ఈ భిక్షుకుడు చాలా విచిత్రంగా ఉండేవాడు. ఎక్కడి నుంచైనా వచ్చిన ఆహారాన్ని తినేవాడు కాదు, కేవలం తాగేవాడు మాత్రమే. అంతకన్నా ఆశ్చర్యమేమిటంటే ఇంతటి తీవ్రమైన చలిలో కూడా అతనొక పలుచని బట్ట మాత్రమే ధరించి గాడిదపై ఎక్కి తిరుగుతూ ఉండేవాడు. ఈ చలిలో కూడా తన కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు. ఒకరోజు ఒక దుకాణదారుడు నీళ్లతో బకెట్ తీసుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా మంచుపై జారి నేలపై పడిపోయాడు. అతని చేతిలోని నీళ్లన్నీ మంచుపై చిందరవందరగా పడ్డాయి. చలి అంతగా ఉండడంతో నేలపై పడిన నీళ్లు వెంటనే గడ్డకట్టిపోయాయి. దుకాణదారుడు బకెట్ను బయటకు తీయడానికి ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అతని శక్తి సరిపోలేదు. మంచులో బకెట్ ఇరుక్కుపోయినందున అతను ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పుడే ఆ భిక్షుకుడు దుకాణదారుడి పరిస్థితిని గమనించాడు. అతను తన నంగనడక కాళ్లతో ముందుకు వచ్చి గడ్డకట్టిన నీళ్లపై కాలు పెట్టగానే ఆ మంచు మళ్లీ నీళ్లుగా మారిపోయింది. భిక్షుకుడు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా దుకాణదారుడు అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంట్లోకి వెళ్లగానే భిక్షుకుడి ముందు భోజనం వడ్డించారు. అప్పుడు భిక్షుకుడు దుకాణదారుడి చెవిలో నెమ్మదిగా చెప్పాడు, "నాకు తినడం కాదు, తాగడం మాత్రమే ఇష్టం." అది విన్న దుకాణదారుడు ఇంటి లోపలికి వెళ్లి ఒక గిన్నె మద్యం తీసుకుని వచ్చాడు. భిక్షుకుడు ఆ మద్యాన్ని నోటికి తీసుకున్న వెంటనే దాని రుచి అతనికి అస్సలు నచ్చలేదు. అతను ఆ గిన్నెలో ఉన్న మద్యం మొత్తం తన బాటిల్లో పోశాడు. తర్వాత ఆ బాటిల్లోంచి మళ్లీ గిన్నెలో పోసి దుకాణదారుడికిచ్చాడు. దుకాణదారుడు ఆ మద్యం తాగగానే ఎంతో ఆనందపడ్డాడు, ఎందుకంటే ఆ మద్యం రుచి ఒక్కసారిగా చాలా మెరుగుపడింది. తర్వాత దుకాణదారుడు ఒక పెద్ద డ్రమ్ మద్యం తీసుకుని భిక్షుకుడికిచ్చాడు. క్షణాల్లోనే భిక్షుకుడు ఆ మద్యం మొత్తం తాగేశాడు. దుకాణదారుడికి ధన్యవాదాలు చెప్పి ఇంటి బయటకు వచ్చాక తన బాటిల్లో మిగిలిన కొద్దిపాటి మద్యాన్ని ఒక బావిలో పోశాడు. ఆ తర్వాత భిక్షుకుడు తన దారిలో వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత దుకాణదారుడు బావిలోకి తొంగి చూశాడు. ఆశ్చర్యంగా బావిలోని నీళ్లు మొత్తం మద్యంగా మారిపోయాయి. అతను ఆ మద్యాన్ని ఒక్కొక్క డ్రమ్లో నింపడం ప్రారంభించాడు. అప్పటి నుండి అతని అదృష్టం మారిపోయింది. కొద్ది కాలంలోనే అతను చాలా ధనవంతుడిగా మారిపోయాడు. అకస్మాత్తుగా ఒకరోజు అదే భిక్షుకుడు మళ్లీ దుకాణదారుడి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు.